నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరికి కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. లూకా సువార్త 14వ అధ్యాయము 23-24 వచ్చింది. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము. ఏలయనగా పిలువబడిన మనుషులు ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని ప్రార్థించుదాం. పరమ తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీ నామమును ఆరాధనతోనూ కీర్తనతోనూ స్తుతించి మహిమపరిచాము. నీవు ఆరాధనకు యోగ్యుడవని, పాత్రుడవని, మహిమాన్వితుడు అయిన దేవుడు అని నీ నామాన్ని ఘనపరిచాము. నీ పరిశుద్ధ వాక్యము ధ్యానిస్తున్నాము. వీటిని గ్రహించే జ్ఞానము లేని వారము అయినప్పటికీ నీ ఆత్మ సహాయం వల్ల సమస్తము సాధ్యమే. లేఖనములను గ్రహించే వారమై, అనుసరించే వారమై, ఫలించే వారంగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ కూడా వాక్యంతో దర్శించుమని యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానిలోకి ఆహ్వానిస్తున్నాను. ఏదైనా లేఖనాలు ధ్యానం చేయక మునుపు గత వారం ధ్యానం చేసుకున్న అంశాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. తారుమారైన జీవితాలు అనే అంశాన్ని మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. బేదలాజరు, ధనవంతుడు బ్రతికున్నప్పుడు వారి జీవితాలు ఒక రీతిగా ఉన్నాయి. చనిపోయిన తర్వాత వారి జీవితాలు ఇంకో రీతిగా మారాయి. లోకం అనుకున్నది కాదు కానీ దేవుడు అనుకున్నట్టుగా వారి జీవితాలు తారుమారైనట్టు గత వారం మనము ధ్యానం చేసుకున్నాం. ఈ వారం చదవబడిన 2 లేఖనాలు యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 13-18 వచనాలు, అలాగే లూకా సువార్త 14వ అధ్యాయము 16-24 వచనాలు. ఈ 2 లేఖనాలు చదువుగా విన్నారు. ఈ రెండింటిని బట్టి మెస్సియా విందు అనే అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మెస్సియా విందు అనే అంశాన్ని, మెస్సియానిక్ బ్యాంక్వెట్ అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు క్రీస్తు వారు పరిసయ్యుడ ఇంటికి ఆయన విందుకి పిలువబడి ఒక ఇంటికి ప్రభు వెళ్ళినట్టుగా లూకా సువార్తికుడు నమోదు చేశాడు. పరిసయ్యులలో ఒకడు ఆయనను విందుకు పిలిచాడు. ఆయన విందుకు ఆహ్వానించబడి విందులోకి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భం, ఆ దినము విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము నాడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు ఆ విందుశాలలో చాలామంది ధనవంతులు ఉండటం, పరిసయ్యుల వర్గం ఉండటం, బలవంతులైన వారు ఉండటం ప్రభు గమనించారు. అక్కడనే ఒక జలోదర రోగం గలవాడు ఉండగా ప్రభు అతన్ని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత అతన్ని ప్రభు అక్కడుండిన వారిని అడుగుతున్న ప్రశ్న, విశ్రాంతి దినమున ఒకడిని స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడిగాడు. వారు ఏ సమాధానం చెప్పలేదు. రెండవ ప్రశ్న అడిగాడు, ఎవని ఎద్దైనను గాడిదైనను గుంతలో పడిన ఎల్ల విశ్రాంతి దినమున తీయతగునా అనే రెండవ ప్రశ్న ప్రభు అడిగాడు. వారు ఏమీ సమాధానం చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభం చేశారు. ఎందుకు ప్రభు ఈ ప్రశ్నలను అడగటంలో చాలా, ఆయన ఏది అడిగినా కూడా దాని అంతరార్థం చాలా భావగర్భితమైంది. దాని అర్థం భావగర్భితమైంది. అని ఏది మాట్లాడినా కూడా దాని లోతుల్లోకి మనం
చేరటం బహు కష్టమే. అయినప్పటికీ మనం ఆత్మీయంగా దాని ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. విందుశాల అంతా కూడా దాని పరిస్థితులన్నీ కొంచెం గమనిస్తే మనము ఈరోజు మన లేఖనం అర్థమవుతుంది. పరిచయులతో నిండి ఉన్న విందుశాల, ధనవంతులతో నిండి ఉన్న విందుశాల. గతకాలం ప్రాచీన కాలము విందులు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రోజుల్లో విందులు అందరూ చేసుకోగలుగుతున్నారు, కానీ గత కాలంలో విందులు కేవలం ధనవంతులు, ఉన్నత వర్గాలు కలిగినటువంటి వారు, చాలా ఘనంగా ఎంచబడుతున్న వారు విందులు చేసుకునేవారు. ఆ విందు చేసేవాడు ధనవంతుడై ఉంటాడు, విందు చేసేవాడు ఘనవంతుడై ఉంటాడు, విందు చేసేవారు నీతిమంతులని సమాజం యొక్క అభిప్రాయము గత ప్రాచీన కాలం నుండే. అందుకని వీరు ఆ విందుశాలలో వచ్చినప్పటి నుంచి విందు మీద వారికి ప్రాధాన్యత ఉంటుంది, ఘనత మీద ప్రాధాన్యత ఉంటుంది, వారి సంతోషాల మీద ప్రాధాన్యత ఉంటుంది, వారికి కావలసిన వాటి మీద ప్రాధాన్యత ఉంటుంది. కానీ రోగులైన వారి పట్ల, బలహీనులైన వారి పట్ల, సమాజంలో ఎక్కడో మరి మార్జినలైజ్డ్ పీపుల్స్, లేకపోతే వెలివేయబడిన వారు, లేకపోతే త్రోసివేయబడిన వారు, నెట్టివేయబడిన వారు, హింసించబడుతున్న వారి మీద వీరికి ఎలాంటి శ్రద్ధ ఉండదు. కేవలం విందులు చేసుకోవటంలో, తినటంలో, సంతోషించడంలో, ఘనత పొందటంలో వారి శ్రద్ధ అధికంగా ఉంది. అందుకనే ప్రభువు ఇక్కడ ప్రారంభం చేశాడు. ఆ వచనాలు మీరు చూస్తే, మీరు పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు. పెండ్లి విందులకు పోయినప్పుడు మీ స్థానము అగ్రపీఠాల మీద మీ దృష్టి ఉండకూడదని, ఆ స్థానం మీద మీరు శ్రద్ధ పెట్టకూడదని ప్రభువు తెలియజేశాడు. అక్కడ వాళ్ళు చేస్తుంది అదే. జలోదర రోగం గల వాని సంగతి మర్చిపోయారు. వానికి ఏం చేయాలో వారి ఆలోచన లేదు. ఆ రోగం గల వాడిని బాగు చేయటం మంచిదని కూడా ప్రభుతో చెప్పలేకపోయారు. వారి దృష్టి అంతా అగ్రపీఠం మీదే ఉంది. రెండవది, ప్రభు ఇంకొక మాట చెప్పాడు, మీరు విందులకు పిలిచినప్పుడు ధనవంతులను పిలవక గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులను, భేదలను పిలవండి అని జ్ఞాపకం చేశాడు. 13వ వచనం, 12, 13 వచనాలు. నీవు పగటి విందైన రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనా పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు భేదలను, అంగహీనులను, కుంటివాండను, గుడ్డివాండను పిలువము. నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు. చాలు. ప్రభు ఆ విందుశాలంతటిని గమనించి, అక్కడికి వచ్చిన వారందరిని గమనించి, అక్కడ ప్రభు ఈ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞానుసారమైన మాటలు తెలియజేశాడు. మీరు ఆ విందుల్లో అగ్రపీఠ స్థానాలు కోరుకోవద్దని చెప్తున్నాడు. ఒకవేళ మీరు విందులు చేసుకుంటే ఆ విందుల్లో మీకు బాగా ధనవంతులైనటువంటి వారిని పిలవక బలహీనులైన వారిని పిలవండి. ఎందుకంటే వారు మీకు తిరిగి చేయలేరు కాబట్టి, మీరు తిరిగి చేయగలిగిన శక్తి దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి. దేవుని రాజ్యము ఏంటి? దేవుని రాజ్యం యొక్క స్వభావం, దేవుని రాజ్య తత్వం. ఈ సంవత్సరంలో నేను దీని గురించి చాలాసార్లు చెప్పాను. దైవరాజ్య స్వభావం, దాని తత్వం ఎలా ఉంటుందని. అయినా కూడా ప్రతిదినం అది మనకు కొత్తగానే ఉంటుంది. ప్రతిదినం దాని లోతుల్లోకి మనం ఒక్కొక్క మెట్టుకు వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకరోజుతో దేవుని రాజ్య వివరణ ముగింపు చేయలేము. ఇది మన జీవితానికి మించింది, మానవ జీవితానికి మించింది ఇది. అందుకని దేవుని రాజ్యము దానికి భిన్నంగా ఉందని ప్రభు ఒక ఉపమానం చెప్పడం ప్రారంభం చేశాడు. మానవుడు విందుల్లో ఎలాంటి దృష్టి కలిగి ఉంటాడు, ఎవరెవరు ఉంటారు, అందుట్లో ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ దైవరాజ్యము తన విందులో, మెస్సియా విందులో, లేకపోతే పరలోకపు రాజ్యపు విందులో ఎవరికి ప్రథమ స్థానం ఉంటుందో ప్రభు జ్ఞాపకం చేశాడు. దానిలో 3 రకాలైన వర్గాలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి వర్గము చూడండి, ప్రభువు పిలవండి ఒక దాసుని పంపించాడు. ధనవంతులు దాసులను పంపిస్తారు పిలవమని. కాబట్టి పిలవటానికి వెళ్ళారు. పిలవబడినటువంటి వారు ఎవరు అంటే, మొదటి వారు యూదులైనటువంటి వారు. గుర్తుపెట్టుకుందాం, దేవుడు మొదటి
పిలుపు దేవుడు యూదులకి ఇచ్చాడు, అన్యులకి ఇవ్వలేదు, లేకపోతే వెలివేయబడినటువంటి వారికి ఇవ్వలేదు, లేకపోతే సమాజంలో ఇంకో రీతిగా భావించేటువంటి హేయమైన లేకపోతే సమరయులకు ఇంకొకరికో ఇవ్వలేదు. కానీ కేవలం మొదటి పిలుపు ఎవరికి దక్కిందంటే యూదులకే దక్కింది. ఎందుకు యూదులకి దక్కుతుంది అని అంటే, యూదుల్లో ఒక భావన, ధర్మశాస్త్ర కాలం నుంచి వారికి ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఏంటంటే, మేము దేవుని రాజ్య విందులో మేము ఉంటాం, దేవుని రాజ్య విందులో మేము యూదులు మాత్రమే తప్పకుండా ఉంటాము, అది మా ఆశ, అది మా కోరిక అని యూదులు ఏనాటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. మీరు యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6 నుంచి వచనాలు కలిగిన మాటలు చూస్తే, అక్కడ దేవుని రాజ్య విందు గురించి చెప్పినది యూదుల మదిలో ఉండిపోయింది, వారి హృదయాల్లో ఆ మాటలు మిగిలిపోయాయి. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనములను క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచు ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయబడి. ఈ విందు దేవుడు ఏదైతే చెప్పాడో పరలోక విందు, ప్రభుతో కూడినటువంటి విందుని ఆ ఇశ్రాయేలు మదిలో పెట్టుకున్నారు, దాని మీద ఆశ పెట్టుకున్నారు, విందుకు వెళ్ళాలనుకున్నారు, ఆ విందులో చేరాలని ఆశపడ్డారు. కానీ విందుకు ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రం విందును మాత్రం వారు రిజెక్ట్ చేశారు, వారు తిరస్కరించారు, అవమానం చేశారు. ఇంకొక రకం చెప్పాలంటే విందుకు పిలవటానికి వచ్చిన వాళ్ళని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చంపేశారు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు యూదులకే పరిచర్య చేశారు, యూదులకే సువార్తను ప్రకటించారు. యూదుల మధ్య వారు దైవరాజ్య సువార్తను విపులంగా విస్తారంగా ప్రకటించారు, సభ ఎదుట నిలబడి ప్రకటించారు. అదైన తర్వాత పౌలు యూదుల మధ్య మొదటిగా సువార్త పరిచర్య చేశాడు. శిష్యులను కొట్టారు, శిష్యులను చంపారు, శిష్యులను అవమానం చేశారు, పౌలును కొట్టారు, పౌలును తరిమారు, పౌలు వస్త్రాలు చింపారు, పౌలుని చెరసాల్లో వేశారు. కానీ ఆ విందులో పాల్గొనటానికి మాత్రం ఎవరికి ఆసక్తి లేదు. చూడండి, విందుకు వెళ్ళాలని ఉంది, విందులో కూర్చోవాలని ఉంది, ఆ విందులో మేమే మూలమని ఉంది, ఆ విందులో మాకే హక్కు ఉంది, ఆ విందులో మేము నీతిమంతులంగా కూర్చుంటామని యూదులు ఏనాడో భావించుకున్నారు. కానీ ఆ విందుకు పిలిస్తే మాత్రం వారు పోవటం. ప్రభు భోజన విందు, సువార్త అనే విందు, దైవరాజ్య అనే విందు, దేవుని యొక్క సహవాసం అనే విందులోకి వారు రావటానికి నిరాకరించారు. చాలామంది పరిస్థితి ఇదేనండి. అన్ని ఆశలు ఉంటాయి దేవుడి దగ్గర, అన్నో చేయాలని, ఏదో చేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది మన దాకా వచ్చినప్పుడు దానిలో నీతి తప్పుతూ ఉంటాం, దానిని తిరస్కరిస్తూ ఉంటాం. దేవుడు మనకంటూ బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించడానికి నిరాకరణ చేస్తూ ఉంటాం. మనం విందుకు దేవుడు స్పష్టంగా ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు అని అంటే, మొదటిగా యూదులకే స్థానం ఇచ్చాడు. సురేఫెనిక స్త్రీతో ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేను ఇశ్రాయేలుని రక్షించవచ్చానే కానీ మిగిలిన వారి కోసం కాదని ప్రభు స్పష్టంగా చెప్పలేదు. కానీ వారే ప్రభువుని చంపారు. మత్తయి సువార్తికుడు ఇంకొక భిన్నంగా చెప్తాడు ఈ రకమైన ఉపమానాన్ని. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు కలిగిన భాగంలో వారు మరి పిలువ వచ్చినటువంటి వారిని కొందరిని తిరస్కరించారని, కొందరిని చంపారని కూడా రాసుకుంటూ వచ్చారు. చూడండి, 4వ వచనం నుంచి, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడనెను. వేరే దాసులను పంపగా వారు లక్ష్యం చేయగా, ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకమునకు తక్కిన వారు దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేశారు. దేవుని విందులో ఉండాలని ఆసక్తి అయితే సంపూర్ణంగా ఉంది, కానీ
ఆ విందుకు పిల్లవచ్చిన వారిని అవమానపరిచి కొట్టి చంపేశారు. ప్రియులారా, మరి ఇలాంటి వారి విషయమై దేవుడు చక్కటి ఉపమానం తీసుకొచ్చాడు. ఒకడిని పిలిచాడంట విందుకి. ఆ విందుకి పిలువబడినటువంటి మొదటి వాడు, నేను పొలము కొన్నాను, దానిని చూడ వెళ్ళుచున్నాను. అదేనా చెప్పింది? చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యంగా వెళ్ళి చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. చూసుకొని ఆనందపడుతుండే కొత్త వస్తువులు అన్నీ మర్చిపోతుంటాం మనం. పిల్లలు ఒక కారు కొనిస్తే వాళ్ళకి ఏం అవసరం లేదు, దాని చుట్టూతే వాళ్ళ మనసు ఉంటుంది కదా. లోకంలో చాలామంది కూడా ఏదన్నా క్రొత్తది జీవితంలో వచ్చిందంటే ఇక అన్నీ మర్చిపోతారు, బాధ్యతలు మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతుంటారు, చేయవలసిన పనిని మర్చిపోతున్నారు. ఒక ఇల్లు వచ్చినా, ఒక మంచి స్థలం వచ్చినా, ఒక మంచి విలువైనటువంటి పొజిషన్ వచ్చినా కూడా వాటి మీద మనసు పెట్టి ఆనందించడంలో లగ్నం అయిపోతుంటారు. చూసుకుంటా కూర్చుంటాడు. దేవుడు పిలిస్తే పొలం మీద శ్రద్ధ ఏంటి? దేవుడు ఇదిగో నీ విందులోకి రమ్మని పిలిస్తే దేవుని కంటే కూడా తన పొలం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది అతనికి. దాన్ని చూసుకుంటూ మురిసిపోవాల్సి వచ్చింది. మానవ జీవితాలు దేవుడు పిలుపు కంటే భౌతికపరమైనటువంటి భోగ్యేచ్ఛలు మానవునికి ఎక్కువైపోయాయి. అందుకనే ఆ ఉపమానం చెప్పుకుంటూ వచ్చారు. ధనవంతులందరూ కూర్చొని తినటంలో, త్రాగటంలో, బాగా సంపాదించుకోవటంలో శ్రద్ధ పెట్టారు, కానీ దేవుని విందుకు రావటం లేదనే విధానంలో ఈ మొదటి వాడి యొక్క విధానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. పొలం చూసుకుంటూ కూర్చొని రెండో వాడిని పిలిచారు. పిలిచినప్పుడు అతడు ఏం చెప్తున్నాడు? 5 జతల ఎడ్లు కొన్నాను, పరీక్షించి కొంటారా, కొని పరీక్షిస్తారా? కారు కొంటున్నారు. ఇప్పుడు ఎద్దులో కొంటున్నారు, కానీ కారు కొంటున్నారు. అవునా? కారు ట్రైల్ వేయకుండా, వెళ్ళిన చోట షోరూమ్కి వెళ్ళి ఏం తెలుసుకోకుండా ఈ కారు నచ్చింది, ఇది ఎంత డబ్బుది కట్టేసి తీసుకున్నా వెళ్ళిపోతాం మనం. ఏమి తెలుసుకోకుండా, ఏమి పరీక్ష చేయకుండా, దాని గురించిన అవగాహన లేకుండా ఎలా ఎద్దులు కొన్నాడు, ఎలా ఎడ్లను కొనుక్కొని వచ్చాడు. ఆ ఎద్దులను కొనుక్కొని వచ్చి వాటిని పరీక్షిస్తా కూర్చుంటానని చెప్పడంలో ఇతని అవివేకం, సాకు చెప్పి ఇతను తప్పించుకోవడంలో ఇతని దేవుని రాజ్యానికి ఎంత తిరస్కరణ తెలుపుతున్నాడో అర్థమవుతుంది. చూసుకుంటా ఒకడు, పరీక్షించుకుంటా ఇంకొకడు. మరి ఒకడు, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను రాలేను. వీడు భార్యను చూసుకుంటా కూర్చుంటాడు. పెళ్లి చేసుకున్నాను, రాలేను అంటే ఏంటి? ఇతని మూలం ఏంటంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాడు. ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ధర్మశాస్త్రంలో పెళ్ళైన వాళ్ళ కోసం ఏమి రాసి ఉన్నాయి అని చదువుకున్నాడు. ధర్మశాస్త్రంలో పెళ్ళైన వాళ్ళకి రాస్తున్నవి, ఇతను పెళ్ళైనటువంటి వాడు 1 సంవత్సరం వల్ల కూడా యుద్ధానికి పోకూడదు, సైన్యంలో చేరకూడదు, అతన్ని డిస్టర్బ్ చేయకూడదు, అతను ఏమి కూడా మరి బలవంతం చేయకూడదు అని ధర్మశాస్త్రంలో రాసిన 4 ముక్కలు చదువుకున్నాడు. అది జీవితానికి ఆపాదించుకున్నాడు. ఇక దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడు పిలుస్తున్నాడంటే దేవుడి కన్నా కూడా కుటుంబానికి, భార్యకు, అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చేశాడు. నా నిమిత్తం తల్లినైనా, తండ్రినైనా, పిల్లలనైనా, ఎవరినైనా వదిలిపెట్టని వాడు నాకు పాత్రుడు. అంటే మొత్తం వదిలిపెట్టమనా, బాధ్యతలు విస్మరించమనా, అసలు భార్యని పూర్తిగా విడిచేయమనా? దాని అర్థం కాదు. మానవ జీవితాల బాధ్యతలు గలవారమై ఉండే దేవునిని కూడా సేవించాలి, దేవుని పిలుపు కూడా గుర్తుపట్టాలి, దేవునిని కూడా మన జీవితాల్లోకి రానివ్వాలి, ఆయనతోటి మనం కూడా ఉండగలగాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనాన్ని ఇతడు తన హృదయంలో ఉంచుకున్నాడు. అందుకే అలాంటి సాకును చెప్పడం ప్రారంభం చేశాడు. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనం. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరి పోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారం మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టాలి, భార్య పట్ల బాధ్యత వహించాలి,
భార్యకు కావాల్సినవన్నీ చూసుకోవాలి, కుటుంబానికి అన్నీ చూసుకోవాల్సి, కానీ దేవుడు పిలిచినప్పుడు దైవ పిలుపును కూడా అంగీకరించాల్సిన బాధ్యత ఉంది. సో ఇతడు దేవుని పిలుపునే తిరస్కరణ చేశాడు. ఒకడేమో చూసుకుంటా కూర్చుంటాను అన్నాడు, ఇంకొకడేమో పరీక్షించుకుంటా కూర్చుంటాను అన్నాడు, ఒకడేమో పెళ్లి చేసుకున్నాను సంతోషించుకుంటా కూర్చున్నాను. ఎవరి గురించి ఇదంతా? ఏ యూదులైతే దేవుని విందులో ఉండాలనుకున్నారో ఆ యూదులైనటువంటి వారు దేవుని విందుకు రావటానికి నిరాకరణ తెలుపుతూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి చెప్పారు. సో ప్రియులరా, మనం కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రభు పిలిచాడు. బహుశా మనం కూడా సాకులు చెప్పేవారంగా, లోకంలో ఉన్న బాధ్యతలు చూపించి దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుని పిలుపుని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి దేవుని పిలుపుని అవమానం చేసే వాళ్ళని ఉంటే, విందుశాల ఖాళీగా ఉంది. విందుశాల చాలా స్పష్టంగా ఎవరు లేకుండా ఉంది. విందుశాలకు పిలువబడినటువంటి వారు రాలేదు. అందుకని విందుశాల ఖాళీని పూర్తి చేయటానికి దేవుడు మరొక దారిని ఎంచుకున్నాడు. అదే గుడ్డివారిని, కుంటివారిని, అంగహీనులను, బీదవారిని. దీనికి కూడా చెప్తాను. మొదటి వాడు ఏం చేస్తానన్నాడు? దయచేసి చెప్పాలి. చూస్తానన్నాడా? పరీక్షిస్తానన్నాడు? చూస్తానన్నాడు. అందుకని ప్రభు గుడ్డోని పిలుస్తున్నాడు. చూసుకుంటా లోకంలో ఉన్న తన పొలాన్ని, తన ఇల్లుని, తనకున్నటువంటి సౌఖ్యాలన్నీ, తన ధనభాగ్యాలన్నిటినీ, లేకపోతే తన అగ్రపీఠాలను చూసుకుంటా కూర్చున్నటువంటి వాడిని కాకుండా గుడ్డివాడిని పిలుస్తున్నాడు. చూడలేనటువంటి వాడిని పిలుస్తున్నాడు. తన రాజ్యపు విందులోకి ప్రభు పిలుస్తున్నాడు. మరొకడు ఉన్నాడు, పరీక్షించుకుంటా కూర్చుంటాననేటువంటి వాడిని. ఎవరు అతను? వీళ్ళు జతలు ఎద్దులు కొని బాగుగా సంతోషిస్తున్నటువంటి ధనము సంపాదిస్తూ కూడబెట్టుకున్నటువంటి వారి ప్రతిగా దేవుడు బేదలను పిలుచుకున్నాడు. ధనము సంపాదించలేని బేదలైనటువంటి వారిని ధనవంతులకు ప్రతిగా ప్రభు పిలిచాడు. మూడో వారిని పెళ్లి చేసుకున్న వాడికి ప్రతిగా కుంటివాడిని, గొడ్డివాడిని, అంగహీనులను, శారీరక లోపాలు కలిగినటువంటి వారందరినీ పిలుచుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి వివాహాలు అవటం త్వరగా సాధ్యము కాదు. పెళ్లి చేసుకొని సంతోషించేటువంటి వాడిని కాదు, కానీ మరి సమాజం వీడికి పెళ్లి కాదు అనేటువంటి చెప్పుకునేటువంటి వివాహ వ్యవస్థలోకి రావడానికి కష్టమైనటువంటి వారందరినీ, కుంటివారిని, గుడ్డివారిని, లేకపోతే మానవ జీవితంలో శరీరము చక్కగా లేనటువంటి వారందరినీ ప్రభుత్వం చేశారు. వెలివేయబడినటువంటి వారు, త్రోసివేయబడిన వారిని, నెట్టివేయబడినటువంటి వారిని, సమాజం చేదరించుకున్నటువంటి వారందరినీ ప్రభు పిలుస్తున్నారు. వీరందరూ ఆ విందులోకి రాని వచ్చేసారు. మొదటి వారు విందుకి రామని చెప్పారు. రెండవ వర్గము విందుకు ఆహ్వానించిన వెంటనే విందులో కూర్చొని అర్హత లేనటువంటి వారందరూ విందుకు వచ్చారు. ధర్మశాస్త్ర పరంగా మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ధర్మశాస్త్ర పరంగా కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, భిక్షగా లేకపోతే కళంకం కలిగినటువంటి వాడు ఎవరైనా సరే దేవుని ఆహారమును ముట్టుకోకూడదు. దేవుని ఆహారాన్ని ముట్టుకోకూడదు. ఎవరు దాన్ని తాకూడదు. అందుకని ప్రభు ఆనాడు యాజక ధర్మం చెబుతూ మరి మోషే సహోదరుడికి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఇదిగో ఈ యాజక ధర్మంలో నీ ఇంటిలో కుంటివాడే కానీ, గుడ్డివాడే కానీ, కళంకం కలిగిన వాడు, ముట్టివాడే కానీ ఎవడైనా ఉన్నా కూడా వాడు దేవుని ఆహారాన్ని ముట్ట వీలు లేదు, సమీపింపకూడదు. ధర్మశాస్త్రంలో కూడా వీళ్ళకి ఎంత చూడండి, వాళ్ళని ఎంత విడిగా ఉంచినట్టు విధానం మనం చూస్తాం. లేవియాకాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లేవియాకాండము 21వ అధ్యాయము 17వ వచనం. అహరోనుతో ఇట్లనుము, లేవియాకాండం 21:17 వచనం. అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకని కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కళంకం ఉండునో వాడు గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, ముక్కిడివాడే కానీ
విపరీతమైన అవయములు గలవాడే కానీ కాలైనను చెయ్యైనను విరిగిన వాడే కానీ కూనివాడే కానీ గుజ్జువాడే కానీ ఇక రకరకాలు చెప్పేశాడు. ఇక్కడ చాలండి, రకరకాలు. ఇక్కడ ఎవరెవరు దేవుని ఆహారం ఎందుకు సమీపించకూడదు, పరిశుద్ధమైన ఆహారాన్ని ముట్టకూడదు, దేవుని పరిశుద్ధ సన్నిధానపు ఆహారం తాకకూడదు, ఎవరు రాకూడదు, కళంకం కలిగిన వారందరూ రాకూడదు. అది ఆహారం సంతతిలో వారైనా సరే. అందుకని దేవుని రాజ్యము ధర్మశాస్త్ర కాలంలో ఉన్న దానికి భిన్నంగా యూదులు, ఇశ్రాయేలీలు, లేకపోతే పరిసయ్యులు, సద్దుకాయులు ఈ కుంటివారి పట్ల, గుడ్డివారి పట్ల, బేదల పట్ల వ్యవహరించిన తీరుకు భిన్నంగా దేవుడు తన రాజ్యంలో వాళ్ళనే పిలుస్తున్నాడు. విందు టచ్ చేయకూడదు, దాని దగ్గరికి రాకూడదు, ముట్టకూడదు. దాని సమీపంలో ఉండనటువంటి వారందరూ కూడా దాని సమీపంలోకి వచ్చారు, లోపలికి వచ్చారు, కూర్చున్నారు, దాన్ని ముట్టుకుంటారు, దాన్ని తింటారు. దేవుని రాజ్యము సమాజం వెలివేసిన వారికి అవకాశం ఇస్తుంది. సమాజం చేదరించుకున్న వారికి దేవుని రాజ్యం పిలుస్తుంది. సమాజం చిన్న చూపు, ఎవరికైనా చిన్న లోపం ఉంటే చాలు వాళ్ళని ఏ రకంగా ఆడుకుంటాం. శారీరక లోపం కంటే మనిషి మానసికంగా ఉన్న కుంటుతనం, మానసికంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పురుగులు, కుంటుతనాలు మానవ జీవితాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడవు. శారీరకంగా ఒకరి ముక్కొంక, కన్ను వంకర, కాలు వంకర అయితే దాన్ని ప్రత్యేకించి చూసి వాళ్ళని చేదరించుకుంటామో, చిన్నబుచ్చుతామో, ఏదైనా చేసుకుంటాం. కానీ దేవుని రాజ్యం వాళ్ళకి స్థానం ఇచ్చింది. ఆ విందులో వాళ్ళే ఉన్నారు. మనల్ని చేదరించుకున్నారా అంటే మనల్ని చేదరించుకోలేదు. ఫస్ట్ పిలిచింది మనల్ని, ఫస్ట్ ఆహ్వానించింది మనల్ని, మొదటి వారం మనమే. కానీ మనం తిరస్కరించాము, దేవుడు వారికి స్థానం ఇచ్చాడు. ఇది రెండో వర్గం. మూడవ వర్గము, ఇంకా వీళ్ళు వచ్చినా కూడా ఆ విందుశాల అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 22వ వచనం. అంతట దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసిదని కానీ ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇండ్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎవరిని బలవంతున్నాడు ఇప్పుడు? ఏ సమరయున్నైతే యూదుడు ద్వేషించాడు, ఏ అన్యున్నైతే దేవాలయం లోపలికి వచ్చి కూర్చోవటానికి వీల్లేదని అన్యుల ఆవరణాన్ని ఏర్పాటు చేశాడు, ఎవరైతే గ్రీసు దేశస్తుడే కానీ, రోమియుడే కానీ యూదులు చేదరించుకొని చిత్తకరించారో వాళ్ళందరినీ, అన్ని జనులందరినీ కూడా ప్రభు తీసుకొస్తున్నాడు ఈ విందులోకి. ఒకటేమో నీచంగా ఉన్నటువంటి వారందరిని తీసుకొచ్చాడు, దేహము బాగోలేనటువంటి వారందరినీ తీసుకొచ్చాడు. రెండోది, అన్యజనులందరూ కూడా ఈ విందులోకి వచ్చేస్తున్నారు. సో దేవుని రాజ్యంలో ప్రభువా ప్రభు అని పిలిచిన నేనెక్కడ, మీరెక్కడ ఉన్నామా? ఆలోచించదు. దేవుని రాజ్య విందులో ప్రతి నెల ప్రభువాలు తీసుకున్నవాళ్ళు. కొన్ని యూదుల ధర్మశాస్త్ర ప్రకారం పోతే ఏటేట పండుగలు ఆచరించి, పస్కాను ఆచరించి, దశమ భాగాలు అర్పించి, ఉపవాసాలు చేసి, ప్రార్థనలు చేసి అన్ని చేసినటువంటి వారు దేవుని రాజ్య వెలుపట ఉన్నారు. కానీ సమాజంలో చేదరించుకున్నటువంటి వారందరూ, చేదరించబడిన వారందరూ కూడా దేవుని రాజ్య విందులో పిలువబడుతున్నారు. బహుశా దేవుని సన్నిధానంలో మనం వచ్చే ఉపయోగం ఉందా? ప్రభువా ప్రభు అని పాట పాడే ఉపయోగం ఉందా? దేవుణ్ణి సేవించే ఉపయోగం ఉందా? పోనీ దేవునికి కానుక అర్పణ చేసే ఉపయోగం ఉందా? ఏం చేసి మనం ఆయన నామాన్ని సంతృప్తి పరచుదాం? ఏం చేసి ఆయన నామాన్ని మనం గణపరచుదాం? ఏం చేస్తే ఆయన సంతృప్తి చెందుతాడు? మనుష్యుడా, ఉత్తమమైనది ఆలోచన చేయటం నేర్చుకో. మేకా ప్రవక్త ఏనాడు ప్రవచించాడు, ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చుకునేదని. ఆనాడు మనుషుల అభిప్రాయాలు, మానవ పద్ధతులు, దేవునికి ఏమిస్తే దేవుడు సంతృప్తి పడతాడో దానికోసం మానవులు ఆలోచన చేస్తే వారి ఆలోచన అంతా కూడా దేవునికి ధనము, దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, లేకపోతే జ్యేష్ఠ ఫలము, లేకపోతే గర్భఫలము, లేకపోతే దూడ, ఏదోటి, ఇవి చాలు దేవుడికి అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషుడు అసలు ఉత్తమమైంది ఏంటి ఆలోచన? ఏంటి ఉత్తమమైంది? అసలు నీ పొరుగువాడి పట్ల ప్రేమగా బ్రతుకుతున్నావా? ఏది ప్రేమ? ఏది? గుడికి వస్తాం, ఒకరికొకరికి సంబంధాలు ఉండవు. దేవుని ఆరాధన చేస్తాము, ప్రేమలు ఉండవు. దేవుణ్ణి బాగుగా సేవిస్తూ ఉంటాం, కానీ
ఎంత ద్వేషం, కర్కశం, అక్కశం వెళ్ళగలుగుతుంటాయి ఇతరుల పట్ల. ఏది? మీకా ప్రవక్త 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు ఈ మాటలను జ్ఞాపకం చేస్తాడు. 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. ఈ పరిసయ్యులు, సద్దుకాయలు, లేకపోతే ధనవంతులైనటువంటి వారందరూ కూడా మహావిందులు ఏర్పాటు చేసుకొని తినటంలో, తోగటంలో, ఆనందించడంలో మునిగిపోయారు. కానీ మరి పేదల పరిస్థితి ఏంటి? లేకపోతే సమాజంలో సుంకర్ల పరిస్థితి ఏంటి? అంగహీనులు, బలహీనులకు పరిస్థితి ఏంటి? పేదలైన వారి పరిస్థితి ఏంటో వీళ్ళు విస్మరించేశారు, వీళ్ళు వదిలిపెట్టేశారు. దేవుని ప్రేమ అలాగను రుచి చూపించాల్సినటువంటి వారు దేవుని ప్రేమ తమ చూసిన దానిలో నుంచి ఇదే వాస్తవం అనుకొని ఒక ఊహల్లో బ్రతికేస్తూ తమను తాము మోసం చేసుకుంటూ నీతిమంతుల్లాగా వారి జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు ప్రభు ఇలాంటి ఉపమానాలు చెప్పారు. మీరు దేవుని రాజ్య వెలుపట ఉన్నారు, వారైతే దేవుని రాజ్య విందులోకి, మెస్సియా విందులోకి వారు ప్రవేశించారు. యోహాను, పరిశుద్ధుడైన యోహాను చాలా బలమైన మాటలు మాట్లాడు. మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠగా, నీవు ధనవంతుడై ఉండి నువ్వు చాలా రోజు ఎంతో కొంత లాభ అపేక్షించగలిగిన వాడు అయి ఉండి నీ ఎదుటున్నటువంటి లేమిడి గలవాడిని పట్టించుకోకుండా ఉంటే దేవుని ప్రేమ నీ మీద ఎందుకు ఉంటుంది? చూడండి, 17వ వచనాన్ని చదువుదాం. తీర్పు దినమందు 3:17 ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము. ఇప్పుడు కొద్దిగా మీరు ధర్మశాస్త్ర ఆలోచనలోకి వెళ్తే, ఓత చేయగలవాడిని బాగు చేస్తే ఊరుకోవాలా, జలోదర రోగం గలవాడిని బాగు చేస్తే ఊరుకోవాలా, ఇంకొకరిని బాగు చేస్తే ఊరుకోవాలా, ఎవరినన్నా స్వస్థపరిస్తే ఊరుకోలేదు, ఎవరికైనా సహాయం చేస్తే ఊరుకోలేదు, పేదలైనటువంటి వారు, పాపులైన వారు యేసు ప్రభు వారి వెంట వస్తే ఊరుకోలేదు వీళ్ళు. కానీ వీళ్ళు మాత్రం నీతిమంతులు అని చెప్పుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నీవు ఎంత ధనవంతుడై ఉండి నీ సహోదరుడు లేమిడి గలవాడై ఉంటే కనీసం వాడి మీద దృష్టి పెట్టకుండా, పాపులైన వారి మీద దృష్టి పెట్టకుండా, బలహీనులైన వారి మీద దృష్టి పెట్టకుండా ఉంటే దేవుని ప్రేమ నీ మీద ఏమాత్రము ఉండదు. సో దేవుని ప్రేమకు పాత్రలు అవుతుంది ఎవరు? దయచేసి చెప్పాలి, దేవుని ప్రేమకు పాత్రలు అవుతుంది. అందరూ ధనవంతులు పాత్రులు అవ్వరని నేను చెప్పను. ధనవంతులైన వారిలో పాత్రులైన వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి స్తోమతలో, సామర్థ్యంలో, శక్తిలో నీవు నీ కంటి ముందున్నటువంటి సహోదరులను దానితో ప్రేమించగలగాలి, సహాయం చేయగలగాలి, వారికి నీ గుబ్బులు విప్పగలగాలి, చేయూత అందించి వారిని పైకి తీసుకురాగలగాలి. ఇది ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తు కంటికి కనపడుతున్న సహోదరుని సరిగా ప్రేమించగలగాలి. ఎన్నాళ్ళు దేవుని ఆలయానికి వచ్చి ఆరాధన చేసిపోతుంటాం ప్రేమ లేకుండా. ప్రేమ లేని ఆరాధన దేనికి? సహోదరుని సరిగా చూడలేనటువంటి ఆరాధన దేనికి? తాను చూడని దేవుని ప్రేమిస్తాడండి. ఇది అబద్ధం కదా? ఆ అబద్ధానికి జనకుడు సాతానుడు కదా. సాతానుడు మన ఎందుకు పని చేయటం లేదా? కంటికి కనపడుతున్న వారి మీద ఊరికి అక్కస్సు వెళ్ళగలుగుతా, ద్వేషాన్ని వెళ్ళగలుగుతా, ప్రేమ లేకుండా ఉంటే దేవుని ప్రేమ మన మీద ఎక్కడ పనిచేస్తుంది? అందుకని యోహాను తన పత్రికలో వివరంగా ఆ మాటలు రాశాడు. చూడండి, యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు ఇప్పుడున్నారా వీళ్ళు నిత్య జీవంలో, దైవిక రాజ్య విందులో, మెస్సియా విందులో ఈ నరహత్య చేసినటువంటి సహోదరుల పట్ల ద్వేషాన్ని వెల్లడి చేసినటువంటి వీళ్ళు దైవరాజ్య విందులో ఉన్నారా? ప్రభు చెప్పేశాడు, నిత్య రాజ్యము, నిత్య జీవము వీరికి ఉండదు, మీరు ఎరగండి. తర్వాత ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టాను కనుక
దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణాలను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని దేవుని ప్రేమ ఎలాగూ. సో నీవు ఎలాగో దేవునికి ప్రేమకు పాత్రుడు అవుతావు. మాటతో, క్రియతో, నాలుగుతో కాక తోటి సహోదరుని హృదయపూర్తంగా దేవుడు ప్రేమ మనం ఎట్టి రీతిగా రుచి చూచామో మనం అనుభవిస్తున్నాము. అదే ప్రేమతో తోటి మనిషిని కూడా, అది ఎవరినైనా సరే, శరీర రీతిగా బలహీనులైనా సరే, మన రిలేటివ్స్, వారు, బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, స్నేహితులు, సమాజంలో మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారు మనం అనుకుంటున్న వారు సైతం, అందరినీ సైతం కూడా తోటి మానవుడిగా భావించి ప్రేమించగలిగినప్పుడే నీవు చేసే ఆరాధనకి, నీవు అర్పించిన అర్పణకి, నీవు కూర్చుని దేవుని సన్నిధానంలో వచ్చిన సమయానికి ప్రతి దానికి విలువ చేకూరుతుంది. సో దేవుని రాజ్యము ఇదండి. మానవ రాజ్యాలకు, మానవ ఆలోచనలకు, మానవ తలంపులకు భిన్నమైన దేవుని రాజ్యము. సో దేవుని ఆలయానికి ఊరకనే వచ్చి వెళ్ళకై, కేవలం కానుకలతో ప్రభుని సంతృప్తి పరచకై, లేకపోతే ఉపవాసములు, లేకపోతే ప్రార్థనతో ప్రభుని సంతృప్తి పరచాలని చూడకై, దేవుడికి ఏది ఉత్తమమైనది దాన్ని ఆలోచన చేయగలిగితే చాలు. ఏది ఉత్తమం దేవుడితో? దేవుని సన్నిధానంలో మీరు పక్క చైర్లో కూర్చున్నామని సరిగ్గా ప్రేమించగలుగుతారు. 4 గోడల మధ్య ఉన్న వారిని సరిగ్గా ప్రేమించని మనము దేవుని ప్రేమలో ఎలా పాత్రమవుతాం? నీ ఇంటి, నీ రిలేటివ్స్, నీ బంధువులను, నీకున్నటువంటి రక్త సంబంధికులను ప్రేమించలేనప్పుడు దేవుని ప్రేమ నీకు ఎలా దక్కింది? నీ సమాజంలో భేదలైన వారు, దిక్కులేని వారి పట్ల నీ దృష్టి ఉండనప్పుడు దేవుని ప్రేమ నీకు ఎలా దక్కింది? కనికరము లేని వారు కనికరము లేని తీర్పు పొందుతారు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము అనచును, గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవుని ప్రేమ రుచి చూస్తూ, అనుభవిస్తూ, ఆ ప్రేమతోటి మానవులకు మనం పంచకపోతే పిల్లరా, ఈ ఆరాధనలో, ఈ సేవించే సేవలు, నువ్వు చేసేటువంటి ఈ పూజలు, ఇవన్నీ కూడా దేవునికి వ్యర్థంగా మిగిలిపోతాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోండి. దేవుని ప్రేమ అంట లోకము ఎవరిని బలవంతం చేయట్లేదు, వాళ్ళని బలవంతం చేస్తుందంట. ఇక్కడ బలవంతం అంటే బెదిరింపు కాదు, భయపెట్టడం కాదు. నేను లోకంలో చాలామందిని బెదిరించి మతంలో తీసుకొచ్చుకుంటారు, బెదిరించి బొట్లు పెడతారు, బెదిరించి వాళ్ళ మతంలోకి లాగుతారు, బెదిరించి చేస్తారు. కానీ క్రైస్తవ బలవంతం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ, ఆయన యొద్దకు రమ్మని నన్ను బలవంతము చేయొచ్చు. సో ఆయన ప్రేమ కుంటివాడిని బలవంతం చేసింది. ఈ లోకం కుంటివాడిని విస్మరిస్తే, భేదలను విస్మరిస్తే, వెలివేయబడిన వాడిని విస్మరిస్తే, ఆయన ప్రేమ వాళ్ళని బలవంతం చేసింది, వాళ్ళని కూడా రప్పించుకోండి. కొరింథీ 2వ పత్రిక 5:14 వచనాన్ని చదువుకుని ఈ ధ్యానం మనం ముగించుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును, ఇప్పుడు ఆ ఉపమానంలో ప్రభు చేసింది అదే. మీరు వెళ్ళి రాజమార్గంలో ఉన్నవారిని, వీధుల్లో ఉన్నవారిని, కంచెల్లో ఉన్నవారిని బలవంతము చేయండి. సో ఆ ప్రేమ
వారిని బలవంతం చేసి ఆయన విందులోకి తీసుకొచ్చి, మరి దేవుని రాజ్యపు విందులో, మెస్సియా విందులో మనము ఉంటామా? ఆ ప్రేమకు మనం పాత్రలు అవుతాం? ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటామా? ఆ ప్రేమ మనం ఇతరులకు పంచగలుగుతున్నామా? ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవునిని చూడడు. ప్రేమ లేనివాడు దేవుని ఆరాధన చేస్తున్నానని చెప్పడం కూడా మహా అబద్ధం. సో సంఘంలోనూ, కుటుంబంలోనూ, సామాజిక జీవితంలోనూ ఈ ప్రేమతో నీవు నిండి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోకి నీవు అర్హుడు అవుతావు. ఆ విందులో పాలి భాగస్తురాలు అవుతావు అని జ్ఞాపకం చేస్తావు. దేవుడు అలాంటి పిలుపు మనల్ని పిలుస్తుండగా సంసిద్ధులంగా ఉందాం. అతి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్.